హాయ్ ఎవ్రీవన్. సైనిక్ కీ కౌన్సిలింగ్ సంబంధించి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ పాయింట్, మనకు నోటిఫికేషన్‌లో చెప్పినట్టుగా 8 రౌండ్స్ ఉంటాయా? లేదు అంటే 8 కన్నా తక్కువ రౌండ్స్ ఉంటాయా? సో ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, రౌండ్ 2లో గాని, రౌండ్ 3లో గాని ఒకవేళ మీ పిల్లలకు ఏదైనా సైనిక్ స్కూల్‌లో సీట్ వస్తే యాక్సెప్ట్ చేయాలా? వద్దా? సో ఇది సెకండ్ పాయింట్. సో ఈ 2 పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ముందుగా ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఫస్ట్ పాయింట్? మనకి నోటిఫికేషన్ లో చెప్పినట్టుగా 8 రౌండ్స్ అని అంటే సైనిక్ ఈ కౌన్సిలింగ్ అనేది 8 రౌండ్స్ ఉంటాయా? లేదు అంటే 8 కన్నా తక్కువ రౌండ్స్ ఉంటాయా? సో దీని గురించి మాట్లాడుకుందాం. అసలు ఎన్ని రౌండ్స్ ఉండాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటది అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండి. అంటే ఖాళీల మీద డిపెండ్ అయి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1 జరిగింది. అవునా? సో రౌండ్ 1 అయిపోయిన తర్వాత కొన్ని ఖాళీలు మిగిలినాయి. సో మిగిలిపోయిన ఖాళీలకి ఏం చేశారు వీళ్ళు? రౌండ్ 2 పెట్టారు. సో ప్రస్తుతానికి మనకి రౌండ్ 2 అనేది జరుగుతుంది. అలాగే ఒకవేళ రౌండ్ 2 అయిపోయాక ఒకవేళ ఏవైనా కొన్ని ఖాళీలు మిగిలినాయి అనుకోండి రౌండ్ 3 పెడతారు. అలాగే రౌండ్ 3 అయిపోయాక కూడా కొన్ని ఖాళీలు మిగిలినాయి అనుకోండి రౌండ్ 4 పెడతారు. సో ఈ విధంగా మనకి ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఖాళీలు మిగిలితేనే నెక్స్ట్ రౌండ్ అనేది ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోండి. నేనేం మాట్లాడుతున్నాం? ఒక రౌండ్ అయిపోయిన తర్వాత వేకెన్సీస్ అంటే ఖాళీలు అనేవి మిగిలిపోతేనే నెక్స్ట్ రౌండ్ అనేది ఉంటుంది. ఒకవేళ ఖాళీలన్నీ కూడా ఫిల్ అయిపోయి మనకి వేకెన్సీస్ ఏవి కూడా మిగిలిపోతే నెక్స్ట్ రౌండ్ అనేది ఉండదు. సో ఇది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు నన్ను పాయింట్ అడగచ్చు. అసలు రఫ్ గా చూసుకుంటే ఎన్ని రౌండ్స్ ఉండొచ్చు? ఇది మీ డౌట్ అంతే కదా? సో మనకి ఈ పాయింట్ అర్థం అవ్వాలంటే ఇది చూడండి ఒకసారి. సో ఇక్కడ మీరు చూస్తున్నవి ఇవన్నీ కూడా ఇగోండి ఇవి. ఇక్కడ మీరు చూసిన ఇవన్నీ కూడా రౌండ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన వేకెన్సీస్. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూసిన వేకెన్సీస్ అన్ని కూడా రౌండ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన వేకెన్సీస్. రౌండ్ 2 వేకెన్సీస్ కాదు. ఎందుకు? రౌండ్ 2 అనేది జరుగుతుంది. ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి ఇంకా వేకెన్సీస్ అనేవి పెట్టలేదు. ఇది ఓన్లీ రౌండ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన వేకెన్సీస్. ఒకసారి మనం వేకెన్సీస్ అబ్జర్వ్ చేస్తే ఎన్ని రౌండ్స్ ఉండేది అనేది మనకి రఫ్ ఒక ఐడియా వస్తుంది. చూడండి. సో ఫస్ట్ మనకి కలికిరికి సంబంధించిన వేకెన్సీస్ గురించి మాట్లాడుకుందాం. సో రౌండ్ 1 అయిపోయిన తర్వాత ఎస్సీ స్టూడెంట్స్ కి ఏంటి 2 వేకెన్సీస్ మాత్రమే మిగిలినాయి. 2 అంటే చాలా తక్కువ. ఇది ఏంటి? రౌండ్ 1 అయిపోయిన తర్వాత మిగిలిపోయిన వేకెన్సీస్. అలాగే ఎస్టీ స్టూడెంట్స్ కి వచ్చి 3, ఓబీసీకి వచ్చి 10 మిగిలినాయి. సో ఓసీకి వచ్చి 14 మిగిలినాయి. సో డిఫెన్స్ కి వచ్చి 5 మిగిలినాయి. ఇది రౌండ్ 1 అయిపోయిన తర్వాత. అలాగే ఇప్పుడు రౌండ్ 2 జరుగుతుంది కాబట్టి రౌండ్ 2 అయిపోయిన తర్వాత మేబీ ఆల్రెడీ రౌండ్ 1 అయిపోయిన తర్వాత మిగిలిపోయిన వేకెన్సీస్ లో మనకి కనీసం సగం వేకెన్సీస్ ఫిల్ అయిపోతాయి కదా రౌండ్ 2 అయ్యేసరికల్లా. నేను సగం అని మాట్లాడుతాను. ఒక రకంగా చెప్పాలంటే మిగిలిపోయిన కనబడుతున్న వేకెన్సీస్ లో 90% వేకెన్సీస్ అన్ని కూడా రౌండ్ 2 అయ్యేసరికి ఫిల్ అయిపోతాయి. సో నేనేం చెప్తున్నాను? సగం వేసుకుందాం. ఇప్పుడు రౌండ్ 2 అయిపోయిన తర్వాత మనకి ఎన్ని వేకెన్సీస్ అవ్వచ్చు? 2 కాస్త 1 అవ్వచ్చు రౌండ్ 2 అయిపోయిన తర్వాత. అలాగే 3 కాస్త 1 అవ్వచ్చు. ఓబీసీకి వచ్చి మనకి ఎన్ని మిగలచ్చు? 3 మిగలచ్చు. అన్రిజర్వ్డ్ కి వచ్చి ఒక 4 మిగలచ్చు. సో డిఫెన్స్ కి వచ్చి 2 మిగలచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఎవ్రీ రౌండ్ లో కూడా 90-95% సీట్లు అనేవి ఫిల్ అయిపోతాయి. 50% కాదు, 95% సీట్లు అనేవి ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ గర్ల్ విషయానికి వస్తే రౌండ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కటే మిగిలింది. సో ఇప్పుడు రౌండ్ 2 అయిపోయిన తర్వాత ఇది కూడా ఉండకపోవచ్చు. సో ఎస్టీ గర్ల్ కి అయితే ఒక సీటు కూడా లేదు. ఓబీసీకి 0. సో అన్రిజర్వ్డ్ కి వచ్చి 1 ఉంది. డిఫెన్స్ కి వచ్చి 1 వచ్చింది. నా గెస్ కరెక్ట్ అయితే రౌండ్ 2 అయిపోయేసరికల్లా గర్ల్స్ సంబంధించి కలికిరి సైనిక్ స్కూల్లో అన్ని వేకెన్సీస్ కూడా ఫిల్ అయిపోతాయి. ఎందుకంటే రౌండ్ 1 అయిపోయిన తర్వాత చూడండి 1 0 0 1 1 ఉంది కాబట్టి ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ కోరుకొండ గురించి మాట్లాడుతుంది. కోరుకొండ తీసుకుంటే బాయ్ కి వచ్చి రౌండ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్సీ బాయ్ కి వచ్చి ఒకే ఒక సీటు మిగిలింది. సో ఈ ఒక్క సీటు కూడా రౌండ్ 2 లో ఫిల్ అయిపోవచ్చు. నేను ఒకటే నమ్ముతాను. ఏంటి? ఏ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనకి 90-95% సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి మీకు. సో నెక్స్ట్ ఎస్టీ స్టూడెంట్ కి వచ్చి 2 ఉన్నాయి. ఓబీసీకి 4 వచ్చినాయి. ఓసీకి వచ్చి 4 మిగిలినాయి. డిఫెన్స్ కూడా వచ్చినాయి. సో మాక్సిమం సీట్లు అనేవి రౌండ్ 2 అయ్యేసరికి ఫిల్ అయిపోవచ్చు. నెక్స్ట్ సో గర్ల్ విషయానికి వస్తే ఇగోండి ఎస్సీ గర్ల్ కదా అసలు సీట్లే లేవు. చూడండి 0 0 0 0 డిఫెన్స్ ఒకటి మిగిలింది. సో ఆ డిఫెన్స్ కూడా మనకి ఏంటి రౌండ్ 2 అయ్యేసరికి కంప్లీట్ అయిపోవచ్చు. సో ఇదేంటి మన హోమ్ స్టేట్ కి సంబంధించిన స్కూల్స్. సో ఇప్పుడు మనం అదర్ స్టేట్ స్కూల్స్ చూసుకుందాం. ఎందుకంటే మన ఈవెన్ అదర్ స్టేట్ కూడా ఎలిజిబుల్ కదా, అక్కడ కూడా చూసుకుందాం. అక్కడ కాంపిటీషన్ ఎలా ఉందో, వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఫిల్ అవుతుందో అక్కడ కూడా చూసుకుందాం. ఏ స్కూల్ చూద్దాం చెప్పండి. ఇది చూద్దామా? అస్సాంలో ఉన్న ఎగ్జాంపుల్ అంతే. ఏదో స్కూల్ తీసుకుని గోల్పారా అస్సాం స్కూల్ చూసుకుందాం. సో మనం ఇక్కడ చూసుకున్నప్పుడు అదర్ ఎస్సీకి 3 ఉన్నాయి. ఇది రౌండ్ 1 అయిపోయిన తర్వాత మిగిలిపోయిన వేకెన్సీస్. సో రౌండ్ 2 అయ్యేసరికి ఈ 3 కాస్త ఎంత అవ్వచ్చు? ఒక వేకెన్సీస్ కానీ మిగలచ్చు. అలాగే ఎస్టీ ఉన్న ఒక వేకెన్సీ కూడా ఫిల్ అయిపోవచ్చు. ఓబీసీకి 3 ఉన్నాయి కాబట్టి ఈ 3లో కనీసం 2 ఫిల్ అయినా అనుకుందాం. ఒకటి మిగలచ్చు. సో అన్రిజర్వ్డ్ లో 7 ఉన్నాయి కాబట్టి 5 ఫిల్ అయిపోవచ్చు. 2 మిగలచ్చు. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఈచ్ రౌండ్ అయ్యేసరికల్లా మిగిలిపోయిన వేకెన్సీస్ లోంచి 90% వేకెన్సీస్ అనేవి ఫిల్ అయిపోవచ్చు. ఇంకొక స్కూల్ తీసుకుందాం. ఏం తీసుకుందాం?
హ్మ్. సో, కర్ణాటక తీసుకుందాం. మన దగ్గరలో ఉన్న స్టేట్ కాబట్టి కర్ణాటక ఇదిగోండి. సో, కర్ణాటక బిజాపూర్ సైనిక్ స్కూల్ తీసుకుంటే అదర్‌లోకొచ్చేది. బోయే కదా! బాయ్ అదర్. 5 మిగిలినయి. సో, 5లో ఎన్ని ఫిల్ అవ్వచ్చు? 3 ఫిల్ అయిపోయి 2 మిగలొచ్చు. మేబీ 2 మిగలొచ్చు. ఎస్‌సీకైతే ఒక్క సీట్ కూడా లేదు. అలాగే ఓబీసీలో 7 ఉంటే రౌండ్ 2 అయ్యేసరికల్లా 5 ఫిల్ అయిపోయి 2 ఉండొచ్చు. నెక్స్ట్ దీంట్లో కూడా ఏంటి 10లో 7 ఫిల్ అయిపోయి 3 ఉండొచ్చు. సో, డిఫెన్స్‌లో 2 ఉన్నాయి కాబట్టి పోనీ ఒకటి ఫిల్ అయింది. ఒకటి వేకెన్సీ మిగిలిందనుకుందాం. సో, మీరు ఈ విధంగా చూసుకుంటే మీకు ఈ పాటికే ఐడియా వచ్చేయాలి. ఏంటి రౌండ్ 2 అయ్యేసరికల్లా మన దగ్గరున్న 33 నేను ఓల్డ్ సైన్స్ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాను. మనకి రౌండ్ 2 అయ్యేసరికల్లా 33 ఓల్డ్ సైన్స్ స్కూల్స్‌లో వేకెన్సీస్ అనేవి మనకి 95% అన్నీ కూడా ఫిల్ అయిపోతాయి. మహా అయితే ఒక 5% వేకెన్సీస్ మిగిలిపోతాయి. 5% వేకెన్సీస్ అంటే ఏంటి? క్యాస్ట్‌గా వచ్చి ఒకటి ఉంటుంది అంతే. మహా అయితే ఒకటో, 2 మాత్రం ఉంటుంది. సో, దీన్ని బట్టి మనకి ఏం చూసుకోవాలి? రౌండ్ 2 అయ్యేసరికల్లా 95% వేకెన్సీస్ అనేవి ఫిల్ అయిపోతాయి. ఒకవేళ రౌండ్ 3 ఉంటే ఆ రిమైనింగ్ 5%లో కూడా 95% సీట్లనేవి ఫిల్ అయిపోతాయి. సో, దీన్ని బట్టి మనకేమవుతుంది? రౌండ్ 3 అయ్యేసరికల్లా ప్రతి సైనిక్ స్కూల్‌లో ఉన్న ఓల్డ్ సైనిక్ స్కూల్‌లో ఉన్న టోటల్ సీట్‌లో 99% సీట్లనేవి ఫిల్ అయిపోతున్నది. సో, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందాం? ఈ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఏది? ఆ! 8 రౌండ్స్ ఉంటాయా? లేదా తక్కువ రౌండ్స్ ఉంటాయా? మనకి రౌండ్ 3 అయ్యేసరికల్లే 99% సీట్లనేవి ఫిల్ అయిపోతుంది. మహా అయితే రౌండ్ 4 ఉంటదేమో. అంటే నేననుకుందేంటంటే ఓల్డ్ సైనిక్ స్కూల్‌కి సంబంధించి రౌండ్ 4 అంటే 4 రౌండ్‌లు ఉండొచ్చు. న్యూ సైన్స్ స్కూల్స్ అంటారా మేబీ రౌండ్ 5 ఉండొచ్చు. రౌండ్ 6 ఉండొచ్చు. బట్ చాలా మంది ప్రయారిటీ ఓల్డ్ సైన్స్ స్కూల్స్ ఇస్తారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నాకు తెలిసి రౌండ్ 3 తోనే ఓల్డ్ సైన్స్ స్కూల్స్ ఉన్న సీట్లన్నీ కూడా ఫిల్ అయిపోతాయి. ఒకవేళ రౌండ్ 4 ఉన్నా సరే ఓల్డ్ సైన్స్ స్కూల్‌కి సంబంధించి రౌండ్ 4 ఉన్నా సరే క్యాస్ట్‌కొచ్చి ఒక్క సీట్ మాత్రమే ఉంటుంది. సో, ఇది గుర్తుపెట్టుకోండి. మాక్సిమం రౌండ్ 3 గాని, రౌండ్ 4 గాని మనం మార్జిన్ పెట్టుకోవాలి. కట్ ఆఫ్ అన్నమాట అంతే. 8 రౌండ్స్ ఉంటాయి కదా! అప్పుడు దాకా వెయిట్ చేద్దాం కదా! అని చెప్పి మైండ్‌లోంచి ఆ పాయింట్ తీసేయండి. ఓల్డ్ సైన్స్ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ రౌండ్ 2లో గాని, రౌండ్ 3లో గాని మీ పిల్లలకు ఏదైనా ఓల్డ్ సైన్స్ స్కూల్‌లో సీట్ వస్తే యాక్సెప్ట్ చెయ్యాలా? వద్దా? దీని గురించి మాట్లాడుకుందాం. సో, దీనికి ఆన్సర్ మీరే చెప్పొచ్చు. ఎందుకు? మనం ఇక్కడ ఇందాక చూసాం. ఏంటి? రౌండ్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఇక మనం వేకెన్సీ చూసాం కదా! సో, ఈ వేకెన్సీ పెట్టి చూసుకుంటే రౌండ్ 2 అయ్యేసరికల్లా ఆ వేకెన్సీస్ మాక్సిమం ఫిల్ అయిపోతాయి. మాక్సిమం అంటే 99% వేకెన్సీస్ ఫిల్ అయిపోతాయి. ఇక రౌండ్ 3 అంటారా? చెప్పలేం గూడా. సో, దీన్ని బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకవేళ మీకు రౌండ్ 2లో గనక ఇది ఇంపార్టెంట్ పాయింట్ జాగ్రత్తగా వినండి. ఒకవేళ రౌండ్ 2లో గనక ఏదైనా ఓల్డ్ సైన్స్ స్కూల్‌లో 33 ఓల్డ్ సైన్స్ స్కూల్స్ ఉన్నాయి కదా! ఆ ఓల్డ్ సైన్స్ స్కూల్‌లో గనక మీ పిల్లలకు గనక ఏదైనా సైన్స్ స్కూల్‌లో సీట్ వస్తే మాత్రం మాక్సిమం యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. యాక్సెప్ట్ చేయండి. సో, కొంతమంది ఏమనుకుంటారంటే, ఏముందిలే రీకన్సిడర్ ఆప్షన్ క్లిక్ చేసి రౌండ్ 3లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారు. వద్దు అలా చేయొద్దండి. మన వేకెన్సీస్ అన్ని చూసుకుంటే కూడా చాలా డేంజర్‌గా ఉన్నాయి. సో, రౌండ్ 3 వరకు కూడా వెయిట్ చేయొద్దు. దయచేసి రౌండ్ 2లో గనక 33 ఓల్డ్ సైన్స్ స్కూల్‌లో ఏదైనా సైన్స్ స్కూల్‌లో సీట్ వస్తే మాత్రం 90% ఆ సీట్‌ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. క్లియర్‌గా అర్థమైంది కదండీ! ఎందుకు అంటారా? మీరిప్పుడు వచ్చిన సైన్స్ స్కూల్‌ని వద్దనుకోని రీకన్సిడర్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి. రౌండ్ 3లో ఓల్డ్ సైన్స్ స్కూల్‌లో మీకు సీట్ రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా రౌండ్ 2లో వచ్చినంత మంచి స్కూల్ అయితే రాదు. సో, మాక్సిమం రౌండ్ 2లో వచ్చిన సీట్‌ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. లేదు సార్ మేము రిస్క్ చేయాలనుకుంటున్నాం సార్ అంటే రౌండ్ 3కి అప్లై చేయండి. సో, ఎవరైతే రిస్క్ టేకర్స్ అంటే రిస్క్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో మీరు రౌండ్ 2లో రీకన్సిడర్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసి రౌండ్ 3కి అయితే పార్టిసిపేట్ చేయండి. సార్ మేము రిస్క్ చేయలేము. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్ అనేది ప్రాక్టికల్‌గా కనబడుతుంది. మాకు సీట్లనేవి ప్రాక్టికల్‌గా కనబడుతుంది. నిజమే. రౌండ్ 2 అయ్యేసరికల్లా సీట్లు మాక్సిమం ఫిల్ అయిపోతాయి. సో, రౌండ్ 3కి వచ్చేసరికి మా పిల్లలకి, మా క్యాస్ట్‌కి సీట్లయితే మిగిలిపోవచ్చు అని అనుకుంటే మాత్రం సో, రౌండ్ 2లో వచ్చిన సీట్‌ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓల్డ్ సైన్స్ స్కూల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మాట్లాడుతున్నాను. సో, క్లియర్‌గా అయితే 2 పాయింట్స్ అర్థమైంది కదండీ! సో, రౌండ్ 2 అనేది ఒక రకంగా చెప్పాలంటే క్రూషియల్ మీకు. డెసిషన్ తీసుకొని క్రూషియల్. సో, ఈ వీడియో అయితే అందరికి అర్థమైందని చెప్పనుకుంటున్నాను. సో, ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయమని ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండ్ బై.